ఒకప్పుడు మీడియా ప్రింట్ మీడియా నిజాయితీగా ఉండేది. ఆ నిజాయితీ ఇప్పుడు అమ్ముడైపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా ఆ తర్వాతన ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేసింది. ఇప్పుడు అది అమ్ముడుపోయింది. ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైతే బాధ్యతగా చెప్తారనుకుంటారో ఆళ్ళని నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే అన్నిటిని చూసుకొని లేదా ఈ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అన్నిటిని చూసుకొని చివరికి మనకు మనం జడ్జ్ చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. కాబట్టి దీన్ని లీనియస్‌గా తీసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి తాబేదారులుగా లేదంటే మనవాడైతే ఒక రకం, మనవాడు కాకపోతే మరొక రకం అన్న జర్నలిజం నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ ఏదో ఒక డ్రామా ప్లే చేయాలి. లేదా ఒక గేమ్ ప్లే చేయాలి. ఎందుకయ్యా అంటే రేపో మాపో తప్పనిసరిగా ఈ వారంలోనే కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయంలో రాజీనామా అన్నా చేయించాలి. లేదా అనర్హత వేటన్నా వేయాలి. టోటల్‌గా అయితే 10 మందికి అనర్హత వేటు వేసి ఎలక్షన్‌లకెళ్ళాలి. అంత దమ్ము ధైర్యం కనిపించట్లేదు ప్రభుత్వానికి. 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నామన్న దాన్ని ఓకే చేసేందుకు అడుగులు పడుతున్నాయి. అటు పక్కన ఏది ప్రభుత్వ వీళ్ళ వైపు నుంచి చూసుకుంటే స్పీకర్ వైపు నుంచి చూస్తుంటే వాళ్ళ వెర్షన్ చూస్తుంటే. ఇటు పక్కన ఇది కంప్లీట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ కింద కనబడుతోంది. స్ట్రెయిట్‌గా ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న దగ్గరన ప్లానింగ్ లేకుండా పోయింది. ఎందుకంటే సుప్రీం కోర్టే మందలించింది కాబట్టి. ఈలోపు వాళ్ళిద్దరు ఏదో కొంత సమయం అడిగారు. ఇవాళో రేపో వీళ్ళ రాజీనామా అన్నా చేయాలి. లేదా అనర్హత వేటు అన్నా ఎయ్యాలి. అప్పుడు బద్నాం అయ్యేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాన్ని కవర్ చేయాలంటే ఏదో డైవర్షన్ చేయాలి. మొన్న ఇది వస్తుండగానే గబక్కన డైవర్షన్ చేసి కేటీఆర్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు మరి కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం ద్వారా డిబేట్ అటుకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? లేదా ఇంకేదన్నా ఇష్యూ తీసుకొచ్చి ప్లే చేస్తారా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో బానిసలుగా మారిన మీడియా కారణంగా డైవర్షనల్ పాలిటిక్స్‌ని ఏదో ఒకటి చేసి చూపెట్టాల్సిన బాధ్యత పాపం 2 అధికార పక్షాలకి తప్పనిసరి అవుతోంది.